రే బాబు ఈ ఆటో నా కొడుకులు ఒకరు, అది కూడా ఫుల్ అమ్మ భయ్యా బండిలో పవర్ అయితే చచ్చిపోలేదు. పవర్ 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 అట్లనే ఉంది పవర్, కానీ థర్డ్ గేర్ ఒకటే రీపోయింది. థర్డ్ గేర్ వస్తున్నాను. దిస్ ఈజ్ ద ఇష్యూ. నేను ఇప్పుడే ఓవర్టేక్ చేయాలి, థర్డ్ గేర్ వేసిన వెళ్ళదు ముందుకి. అంటే నేను 2 గేర్స్ అప్ షిఫ్ట్ చేయాలి. ఎంత ఉంటుంది అంటారు థర్డ్ గేర్ ఒకటి? మరి 20,000 దాకా పడుతుంది. ఇప్పుడు థర్డ్ మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ క్లచ్ ప్లేట్లతోని, 20,000 అయితే సార్ మొత్తం క్లచ్ ప్లేట్లు కూడా కలిపి కలిపి చెప్పు. ఎక్కడ పడుతుంది అది ఐడియా లేదు. సో హలో ఎవ్రీవన్, ఈరోజు సెకండ్ వీడియో మనది, సెకండ్ బ్లాగ్. ఫస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా, సెకండ్ బ్లాగ్ మన జీటీది ఇంజన్ రిపేర్ ఉందని చెప్పి. లాస్ట్ టైం రైడ్కి వెళ్ళినప్పుడు దాని థర్డ్ గేర్ డ్యామేజ్ అయిన ఉండే. సో అదే ఇష్యూ. దాన్ని షోరూమ్కి వెళ్ళి ఇవ్వాలి, ఏమంటారో చూడాలి ఈరోజు. ఇంకా వీళ్ళు అంతా మా తమ్ముని వాళ్ళు. ఆ అబ్బి అనేటానికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, మా తమ్ముని ఫ్రెండ్ వాడు. చాలా రోజులైంది మన బండి స్టార్ట్ చేయక కూడా. బ్యాటరీ డెడ్ అయిన ఉంటే మిడిల్లో జంప్ స్టార్ట్ చేసినారంట. మరి చూడాలి ఈరోజు. ఈ వైజర్ వేసుకుంటూ ఊపిరి ఆడతలేదు అసలు. స్టార్ట్ అవుతుందో కాదో. ఇది కూడా ప్రాబ్లం ఉంది లాస్ట్ టైం ఇచ్చినప్పుడు. ఇది బ్లాగ్లో చెప్తాను ఇది ప్రాబ్లం ఇష్యూ ఎట్లా అయిందని చెప్పి. సో ఫస్ట్ వ్లాగ్ మనం అనుకున్నట్టు నా బైక్ పైన చేయలేకపోయినాం, మా ఫ్రెండ్ బైక్ పైన చేసినాము. సో సెకండ్ బ్లాగ్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ మై బైక్. 2022లో తీసుకున్న GT650 డక్స్ డీలక్స్. ఇది ఆల్రెడీ 2 years అయిపోయింది, 30,000 తిరిగింది. వ్లాగ్లో చెప్తా 30,000కి ఏమేం ప్రాబ్లమ్స్ వచ్చినాయి దీనికి ఏందని. లేదంటే ప్రాపర్ రివ్యూ వీడియో తీద్దాం దీనిపైన, చూద్దాం. సో వీళ్ళు కూడా వస్తా అన్నారు. నేను వెళ్తున్నా అంటే సరే రమ్మనేసి అన్నా. ఇంకా అబ్బి కూడా వ్లాగ్ తీసుకుంటా అని అన్నాడు. సో అబ్బి వ్లాగ్ అబ్బి ఛానల్లో అప్లోడ్ అవుతుంది. ఐ థింక్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ పెడతా, డూ సబ్స్క్రైబ్. చూద్దాం. చాలా రోజుల తర్వాత మన బైక్ కంప్లీట్లీ రా. చాలా రోజుల తర్వాత బైక్ నడుపుతుంటే విచిత్రంగా ఉంది. సో ఫ్యూలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోయిన్పల్లి వెళ్దాము. బోయిన్పల్లి షోరూమ్ అంటే ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర అది. సో అక్కడికి వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలియదు, కానీ చూద్దాం. థర్డ్ గేర్ పడట్లేదు అని అన్నాను కదా, అది ఎట్లా పడట్లేదో చూపిస్తాను, చూడండి. థర్డ్ గేర్ వేస్తున్నాను. దిస్ ఈజ్ ద ఇష్యూ. ఇప్పుడు బండి థర్డ్ గేర్లో ఉంది. ద బైక్ ఈజ్ నాట్ మూవింగ్ ఇన్ థర్డ్ గేర్. అంటే మేబీ అది బ్రేక్ అయిపోవచ్చు. అంటే థర్డ్ గేర్లో ఏంగానే ఇంకా మొత్తం కంప్లీట్గా న్యూట్రల్ అయిపోతుంది బైక్. ఇది థర్డ్ గేర్. మళ్ళీ ఫోర్త్ పడుతుంది. ఈ థర్డ్ గేర్లు ఉన్నప్పుడు డౌన్ షిఫ్ట్ చేయలేము. ఫోర్త్ ఇది, ఫిఫ్త్ ఇది, సిక్స్త్ ఇది, అన్ని గేర్స్ పడుతున్నాయి, కానీ ఫిఫ్త్, ఫోర్త్, థర్డ్ గేర్ పడట్లేదు. ఇది ప్రాబ్లం. 30,000 కిలోమీటర్స్కి ఇది నాకు వచ్చిన ఇష్యూ. చూద్దాం షోరూమ్ వాళ్ళు ఏమంటారో. అంటే యూట్యూబ్లో ఆల్రెడీ దీనిపైన రీసెర్చ్ చేసిన. లైక్ ఏమైంది, యాక్సిడెంట్ అయిందా? లేదు. యూట్యూబ్లో ఆల్రెడీ దీనిపైన రీసెర్చ్ చేసిన. థర్డ్ గేర్ ఇట్లా ఇరిగిపోయిందని చెప్పి ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు ఉన్నాయి. థర్డ్ గేర్ బ్రేక్ అయిన రీజన్
చాలా మందికి ఇష్యూ వచ్చింది, చాలా మందికి ఇష్యూ వచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ తరఫు నుంచి. ఇది కామన్ ప్రాబ్లం అని వాళ్ళు అంటున్నారు, కానీ ఈ ప్రాబ్లం ఎందుకు రిజాల్వ్ చేయలేకపోతున్నారో వాళ్ళకు కూడా తెలియదు. 20,000 కిలోమీటర్స్ లోపల థర్డ్ గేర్ అనేది ఇరుగుతుందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చెప్తుంటే, కొంతమంది మనం నడిపే డ్రైవింగ్ స్టైల్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు వీలీస్ కొట్టినా, అగ్రెసివ్ డౌన్ షిఫ్ట్, లేదంటే సగం నాలెడ్జ్తో డౌన్ షిఫ్ట్ చేసినప్పుడు అది ఇరుగుతుందని అన్నాడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో. సో చూద్దాం. వైజర్ పెడితే అసలు ఊపిరి అస్సలు ఆడట్లేదు. వైజర్ ఓపెన్ చేస్తే విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ మైక్కి డెడ్ క్యాట్ పెట్టినా, బట్ స్టిల్ లాస్ట్ వీడియోలో అబ్జర్వ్ చేసుకుంటే, రే బాబు, ఇది మన క్యాబోల పరిస్థితి. ఈ ఆటో నా కొడుకులు ఒకరు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు షోరూమ్కి వెళ్తాం, ఓకే, షోరూమ్ వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడినా, ఇట్లా థర్డ్ గేర్ ఇరిగిందన్న అంటే, అన్న బండి ఎప్పుడు కొన్నాం అనేసి వాళ్ళు అడిగినారు. వాళ్ళు అడిగితే 2022లో కొన్నా అంటే, ఇట్స్ ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. సో 2 years ఇంజన్ వారంటీ ఉంటుంది. నేను దీన్ని ఎక్స్టెండ్ చేయించుకోవాలని నాకు తెలియక నేను చేయించుకోలేదు ఎక్స్టెండెడ్ ఇంజన్ వారంటీ. ఆబ్వియస్లీ వాడు రెడ్ రూస్టర్స్, ఫుల్ సిస్టమ్ ఇవన్నీ పెడితే ఇంజన్ వారంటీ ఉన్నా క్లెయిమ్ చేయనియాడు. కానీ నార్మల్గా అయితే ఇప్పుడు ఇంజన్ వారంటీ రావాలి 2 years లోపల. అయితే దాని 2 years దాటింది కాబట్టి ఇంజన్ వారంటీ లేదు. టోటల్లీ నా మీదనే బిల్. ఇప్పుడు చూద్దాం బిల్ ఎంత అవుతుందో, ఈ ఏనుగు ఎంత బిల్ వేస్తుందో ఇప్పుడు తెలియదు కదా. ఫస్ట్ టైం ఇంజన్లో ప్రాబ్లం వచ్చింది 30,000 కిలోమీటర్స్కి, ఎప్పుడు రాలేదు. ఫస్ట్ ఎవర్ ఎక్స్పీరియన్స్. ఇంజన్ ఓపెన్ చేస్తారు, ఎంత బిల్ అవుతుందో, ఎంత చినుగుతుందో, మన వల్ల అవుతుందో. స్లైస్ గీకుడే, స్లైసో ఎం పాకెటో ఏదో ఒకటి గీకి బండిని అయితే ఇంటికి తెచ్చేసుకొని మెల్లగా కట్టేసుకుందాం. సో ఎంతమంది స్టూడెంట్స్ స్లైస్ ఇంకా ఎం పాకెట్స్ లాంటి లోన్ యాప్స్ వాడుతున్నారో కమెంట్ చేయండి. ఆబ్వియస్లీ లోన్ యాప్స్లో నుంచి లోన్ తీయడం కరెక్ట్ కాదు, కానీ ఇక ఎవరి అవసరం అంది. ఇప్పుడు మా డాడీని అడిగింది అనుకో పైసలు, డాడీ ఇట్లా ఇంజన్ ఇది అయిందంటే బండి ఎందుకు కొన్నావు అమ్మాయి అంటాడు. మా డాడీ సింపుల్ లాజికల్లీ ఉంటాడు. ఏదో నేను ఇష్టం మీద నేను దమ్ చేసి మా డాడీతో బండి కొనిపించుకున్నా, కానీ ఆయనకు అస్సలు ఇష్టం లేదు ఈ బండి. ఇన్ఫ్యాక్ట్ మా డాడీ ఏమన్నాడంటే, ఈ బండి కొనే టైంలో ఈ బండి రేట్లో 2 హంటర్ వస్తాయి, 2 హంటర్ 350 తీసుకుందాం అనేసి అన్నాడు మా డాడీ. బట్ స్టిల్ నేను వద్దు అని నేను స్టబర్న్ అయి కూర్చోవడం వల్ల జీటీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఇది ఇంటికి వచ్చినాక దీనికి ఆ ప్రాబ్లం అయింది డాడీ, ఈ ప్రాబ్లం అయింది డాడీ, నాకు పైసలు ఇవ్వ అంటే చెప్తాను కొట్టి ఎలా కొడతాడు ఇంట్లోకెళ్ళి. అనవసరంగా ఇంట్లో మీద వేయకుండా మనమే మన ఇన్కమ్ సోర్స్ చూసుకొని, మెయిన్లీ జీటీ కొన్నోళ్ళు, జీటీ ఓనర్స్కి చెప్తున్నా, ప్రతిదానికి డాడీ అంటే జీటీని మేపాలంటే జినుగుతుంది బ్రో. చెప్తున్నా, మీకేమన్నా బయటికి వెళ్ళి ఇన్కమ్ సోర్స్ సెట్ చేసుకొని జీటీ కొనుక్కొని అప్పుడు రోడ్ల మీద రూబాబ్ చేయండి అంతే. ఈ థర్డ్ గేర్ అనేది ఎంత మెయినో నాకు ఈ థర్డ్ గేర్ ఇరిగిన తర్వాత అర్థమైంది. ట్రాఫిక్లో కానీ లోకల్లో కానీ ఎక్కడ కానీ వెళ్ళాలంటే థర్డ్ గేర్ ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందో నాకు ఇరిగిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు 4th గేర్ వరకు షిఫ్ట్ చేసుకోగలుగుతా. జీటీ బ్రేక్స్ మీ అందరికీ తెలిసిందే, అంత బాగుపడవు. ఇప్పుడు నాకు దాన్ని డౌన్ షిఫ్ట్ చేద్దామంటే దెర్ ఇస్ నో గేర్ అనమాట. అసలు అక్కడ గేరే లేదు. డౌన్ షిఫ్ట్ చేసి ఏం లాభము, ఇంజన్ బ్రేకింగ్ ఫెయిల్, అక్కడ పడదు. సరే ఇప్పుడు 2nd గేర్లు ఉన్నా, నేను ఇప్పుడే ఓవర్టేక్ చేయాలి, 3rd గేర్ వేసిన వెళ్ళదు ముందుకి, అంటే నేను 2 gears అప్ షిఫ్ట్ చేయాలి. సో థర్డ్ గేర్ అనేది ఎంత మెయిన్ రోల్ ప్లే చేస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడండి, థర్డ్ గేర్ లేని బండి జరగదు. అసలు నిజం చెప్పాలంటే జనరల్లీ ఇట్లాంటి గేర్స్ ఇరగడం కానీ ఏదన్నా ఇలాంటి విషయాలు ఏమైనా అయినాయి అనుకో బైక్స్కి, ప్లీజ్ బండ్లు బయటకు దిగకండి, ఇంజన్ రన్నింగ్ కానివ్వకండి. ఎందుకంటే థర్డ్ గేర్ ఇరిగినప్పుడు నాది అంటే పర్సనల్గా నాకు చెప్తున్నా, నాకు తెలిసినంత నాలెడ్జ్ రీసెర్చ్ వల్ల నాకు అర్థమైంది ఏంటంటే,
ఈ గేర్స్ ఇరిగినప్పుడు చిన్న చిన్న మైన్యూట్ పార్టికల్స్ అనేటివి ఇరిగిపోయి కింద చాంబర్లో కింద సెటిల్ అయిపోతాయి. మనం అయినా బండి రన్నింగ్ చేయించినాం అనుకో, ఈ చిన్న చిన్న పార్టికల్స్ అనేటివి ఇంజన్ ఆయిల్లో కలిసిపోయి ఇంజన్ రన్నింగ్లో మిక్స్ అయిపోతాయి. సో దీనివల్ల వేరే ఇంజన్ పార్ట్స్ కూడా డ్యామేజ్ కావచ్చు, లేదంటే పిస్టన్ రింగ్స్ దగ్గర చిన్న చిన్న స్క్రాచెస్ వరకు బోర్ పోవచ్చు బండిది. చెప్పలేము ఏమవుతుందో. కానీ ఇప్పుడు నేను రిపేర్ చేయించడానికే వెళ్తున్నా కాబట్టి నాకు అవసరము, ఇంకా తప్పదు నేను తీసిన. కానీ నార్మల్గా అయితే ఎవ్వరు ఇట్లా ఇరిగిపోయినప్పుడు బొక్కదే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, సిక్స్త్ గేర్ పడుతుంది కదా, థర్డ్ గేర్ ఒకటి లేకపోతే ఏమైందిలే నడుపుకుందాంలే అని అనుకుంటే మాత్రం బండి గుడిచిపోతుంది. మొత్తం కంప్లీట్గా గుడిచిపోతుంది బండి. అసలు చేయికి రాకుండా పోతుంది బండి. అబ్బా, నాకు వేరే గేర్స్ ఏమైనా డ్యామేజ్ అయితే ఏమో అని భయం అవుతుంది ఈ థర్డ్ గేర్ వల్ల. వీడు ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు ఉంటారు, మన బండి సౌండ్ మనం చూసిరు అనుకో ఎత్తుకొని వెళ్ళిపోతారు పోలీస్ స్టేషన్కి. మా డాడీ కూడా రాడు, ఫోన్ చేసినాను అనుకో బండి అటే ఇడిచిపెట్టమంటాడు. నాకు ఎందుకో ఈ రోడ్ రాగానే మా డాడీ గుర్తొస్తాడు. అబ్బా మామ ఉండే ఈడనే అన్నీ మూసుకొని సైలెంట్గా పోవాలి. ముందే వెనక డబల్ సీట్ ఉంది, వచ్చి ఎక్కి స్టేషన్కి నడవన్నాడు అనుకో ఏం చేయలేం. పోలీసునికి స్టేషన్ దాకా లిఫ్ట్ ఇవ్వాల్సి వస్తుంది, మన బండి అటే సీజ్. ఎగ్జాస్ట్ సార్ ఇల్లీగల్, బట్ ఎగ్జాస్ట్ లేని జీటీ కొని ఏం లాభం బ్రో. అది కూడా ఫుల్ అమ్మ భయ్యా పెద్ద బండి కొన్నావు సరే, నాణ్యత మీదకి వస్తున్నావు అలా ట్రాఫిక్. ఇక అమ్మ చీకటి అవుతుంటే వైజర్ పెట్టలేము అసలు. ఇదేమో కలర్డ్ వైజర్, టింటెడ్ వైజర్స్. బయట నుంచి లైట్ వస్తేనే ఇట్ విల్ బి బ్రైట్ అసలు, లేకపోతే లోపల నుంచి ఏం కనిపించదు, చీకటే గుడ్డిగా నడపాల్సిందే. వీడు ఫోన్ మాట్లాడుకుంటా నడుపుతుండు. ఉంచుతాడా ఒత్తుతాడా నాన్న? ఎస్కేప్ కావడే బెటర్ అంత లొల్లి పెట్టుకోడు కంటే. God, please, no! 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 అబ్బా థర్డ్ గేర్ అబ్బా, జల్దీ రిపేర్ అయితే బాగుండు. ఏందిరా బాబు, నాకే ఎందుకు ఇట్లా వస్తారు? బండిలో పవర్ అయితే చచ్చిపోలే, పవర్ 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 అట్లనే ఉంది పవర్, కానీ థర్డ్ గేర్ ఒకటే ఇరిగిపోయింది. అబ్బా క్లచ్ ప్లేట్స్ కూడా పోయినాయి, చెప్పడం మర్చిపోయినా, అందుకే బండి ఫోర్త్ గేర్, థర్డ్ గేర్ లేదు. సో ఫైనల్లీ షోరూమ్కి వచ్చేసినాము. చూద్దాం బాయ్స్ ఇప్పుడు బండి తీసుకుంటారో తీసుకోరో ఏమంటారో. ఇంజన్ థర్డ్ గేర్ ఇరిగిపోయింది, రన్నింగ్లో ఇరిగిపోయింది థర్డ్ గేర్. ఒకసారి ట్రయల్ కొడితే మీకు అర్థమవుతుంది. ఇక్కడనే అయింది. ఓవర్ది అది థర్డ్ గేర్ ఇరిగితే ఏందన్న ప్రాసెస్ దాన్ని? ఇంజన్ ఓపెన్ అవుతుంది కదా, ఎంత ఉంటుంది అంటారు థర్డ్ గేర్ ఒకటి? మరి అమ్మా, ఇప్పుడు ఒకవేళ ఇంజన్ వారంటీలు ఉంటే మీకు ఓన్లీ ఆయిల్ ఛార్జ్, ప్యాకింగ్ ఛార్జ్ పడుతుంది. ప్యాకింగ్ ఛార్జ్, ఆయిల్ ఛార్జ్ పడుతుంది. వారంటీలో లేదు, 2 years అయిపోయింది బండి. అమ్మా, నా బండి జోబులో పెద్ద పొక్క పెడతాటే ఉంది కదా, 20,000 అంట.
ఓడన్న కిడ్నీలు తీసుకున్నట్టు ఉంటాయి ఎప్పుడు భయ కోసిచ్చేద్దాం. 20,000 ఏడుకెళ్ళే దీన్ని చూస్తే దెంగబుద్ధి అవుతుంది ఇప్పుడు. 20,000 అంట. అయినా రాయల్ ఎన్ఫీల్డ్లో కదా బ్రో తప్పు, చాలా బండ్లకి గేర్లు ఇరిగిపోయినాయి. ఇప్పుడు వచ్చి 20,000 అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా 35,000కి సర్వీసింగ్ ఉంది మళ్ళీ దీన్ని. ఇప్పుడు చేస్తే అప్పుడు ఏం అవసరం లేదు ఇక 35,000కి సర్వీసింగ్ ఉంది. ఇప్పుడు చేస్తే ఇది అంతా ఎట్లా ఇంజన్ ఇప్పుతురు కదా, మళ్ళీ అప్పుడు ఏం అవసరం ఉండకపోవచ్చు ఇక. కాకపోతే మళ్ళీ బ్రేక్ ప్యాడ్స్ అవంతే అది బయట చేయించుకోవాలి ఇక. 500 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్కి ఒకసారి మళ్ళీ రావాలా? అంటే ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్ ఎట్లా పోయినప్పుడు చెక్ చేసుకోవడానికి అంతే. ఇరిగిన గేర్ ఏమో 800, ఇప్పి పెట్టడానికి అంత అవుతుందంటే అన్నీ పడతాయి కదా. అడిగేసి చేసి మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి మీరు అప్రూవల్ ఇస్తే రిప్లేస్ చేస్తాం. ఈ ఇప్పినాక అప్రూవల్ ఇచ్చేది ఏముంది, లాక్ అయిపోతాం, కట్టాల్సిందే కదా. కాకపోతే దేనికి ఎంత అవుతుంది నాకు అర్థమవుతలేదు. మీకు చెప్తారు ఫోన్ చేసి దేనికి ఎంత అవుతుంది అని చెప్పేసి. అంటే ఇక మీరు ఇప్పుడు చెప్తే నాకు ఐడియా ఉంటుంది కదా. ఇంజన్ ఆయిల్కి పెట్టుకోవాలి, ఇప్పుడు కొత్త ఇంజన్ ఆయిల్ ఎట్లా టాప్అప్ చేయాలి, 800 గేరు, ఇంజన్ ఇప్పి పెట్టడానికి గ్యాస్ కిట్లు అవిటికి ఇప్పుడు పెడతారు కదా. బోర్ ప్యాకింగ్ వస్తాయి, బోర్ ప్యాకింగ్, నెక్స్ట్ పైన హెడ్ ప్యాకింగ్స్ వస్తాయి, హెడ్ ప్యాకింగ్స్, నెక్స్ట్ సైడ్ కవర్స్ వస్తాయి, నెక్స్ట్ మళ్ళీ క్లచ్ కేబుల్ మారుతుంది, కొత్తది వస్తుంది. క్లచ్ కేబుల్ కొత్తదే అది మళ్ళీ మారుతుంది. మళ్ళానా? నా క్లచ్ ప్లేట్లు కూడా పోయినాయి, దాని ఏమన్నా ఇష్యూ ఎఫెక్ట్ అవుతుందా దీని మీద? ఇంజన్ ఓపెన్ చేస్తారు, క్లచ్ కవర్ సపరేట్ కదా మొత్తం ఇంజన్, అది కూడా ఇప్పుతారా? అదే ఇప్పుడు క్లచ్ ప్లేట్లది కూడా దీన్ని ఉంటుందా? ఇంతకుముందు మీరు చేసిన అన్నారు కదా బండికి, దాని క్లచ్ ప్లేట్లు మార్చిరా? మన రఘు వాళ్ళ బండి చేయలేదా, ఆరెంజ్ కలర్ దాని క్లచ్ ప్లేట్లు మార్చిరా? మార్చకుండానే దానికి అంత అయిందా? ఇప్పుడు నాకు క్లచ్ ప్లేట్లు ఎంత పడతాయి మళ్ళా? అది 10,000. ఇప్పుడు థర్డ్ గేరు మొత్తం కలిపి రౌండ్ ఫిగర్ క్లచ్ ప్లేట్లతోని, క్లచ్ ప్లేట్లు కూడా కలిపి చెప్పు. 30,000 అవుతుందంట. అప్పీరు అందరూ చేపిద్దాం, అప్పీరు అందరూ చేపిద్దాం బండి. ఇగో అన్న ఇది కూడా ఒకటి రిప్లేస్మెంట్ ఉంది. ఇది లాస్ట్ టైం ఈడనే ఇచ్చిన, ఇది టైట్ చేయమని చెప్పి, అంటే లూజ్ చేయమని చెప్పి, ఇది టైట్ ఉండే. ఇప్పుడు మీ వాళ్ళే చేసిర్రు ఇది. ఇగో ఇది కూడా ఇరగొట్టిర్రు. అప్పుడు అడిగితే మరి సపోర్ట్ చేయలేడు ఆయన, ఇరిగిందన్న నేను ఏం చేయలేను అంటుండు. మంచిగా పెట్టరా టార్చ్ ఇటు. ఇగో ఇది వైర్ కొత్తదే, మన ఎక్సలేటర్ వైరు. ఇది ఇప్పేటప్పుడు ఇరిగిందంటే ఇగో ఇది పోయింది. మరి కొత్తదే అంటే అది వేయలేడు. ఇది నాకు సెల్ఫ్ కొట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇది బ్రేక్ ఒత్తుకపోతుంది ఇక్కడ. మొన్న రన్నింగ్లో ట్రాఫిక్లో ఇది ఇట్లనే ఉండిపోయింది, పోయి బస్సుకు గుర్తుండే. క్లచ్ ప్లేట్లు లేకపోయినా నడుస్తుంది కదా బండి, అంటే స్లీపర్ క్లచ్ మీద. అది ఇంకా తర్వాత చెప్దాం అవన్నీ. ఆగరా నాయన, ఇప్పుడు బిల్ ఎక్కువైంది. సో గైస్ బండి అయితే సర్వీసింగ్కి ఇచ్చేసినాం. అంటే సర్వీసింగ్ అంటే ఇంజన్ ప్రాబ్లంకి. వాళ్ళు ఏమంటున్నారు అంటే నా రీసెర్చ్ అంతా ఫేక్ అంటున్నారు. 800 నిజమే భయ్యా గేరు, కాకపోతే ఇంజన్ ప్యాకింగ్కి ఇప్పనీకి వేయనీకి 8,000 వరకు కాదు, ఒక 20,000 దాకా అవుతుంది. ఎందుకంటే మొన్ననే ఒక బండి చేసిన అనేసి కుల్లా చెప్పేస్తుండే ఆయన. సో సరే అన్న, మీదికెళ్ళి అన్న క్లచ్ ప్లేట్లది ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అని. ఎందుకంటే నా క్లచ్ ప్లేట్లు పోయి జమాన్ అవుతుంది, నేను స్లీపర్ క్లచ్ మీదనే నడిపిస్తున్నా బండిని, క్లచ్ ప్లేట్లు వేపియాలి. ఇప్పుడు క్లచ్ ప్లేట్లది కూడా ఇష్యూ, దానికి లింకప్ చేస్తున్నారు. నేను ఏమన్నా ఒకవేళ అవసరం లేకపోతే ఏం కాదు కదా భయ్యా అనేసి కూడా అన్నా. అంటే ఏం కాదులే చూద్దామన్నా, స్లీపర్ క్లచ్ మీద నడిపించుకోవచ్చు బండి,
కాకపోతే థర్డ్ గేర్ ఇష్యూ అనేది చాలా క్రిటికల్, చేద్దాం అనేసి అన్నాడు. సో ఎంత అవుతుంది అంటారు అన్న, మరి ఎస్టిమేషన్ ఏమంటారు ఏంది అని చెప్పేసి కుళ్ళ అడిగితే ఆయన ఏమన్నాడు అంటే మండే రోజు ఫోన్ చేసి చెప్తా అన్నాడు ఎస్టిమేషన్ ఎంత అవుతుందో. సో రఫ్ ఎస్టిమేషన్ చూసుకుంటే 20,000 వచ్చేసి గేర్కి, ఇంజన్ ఓపెనింగ్కి, ఇంజన్ ఆయిల్ టాపప్కి, ఆయిల్ ఫిల్టర్స్కి, ఇదన్నిటికీ వేరియస్ రీజన్స్ చెప్పిండు. కాకపోతే నాకు సెన్సిబుల్ అనిపించట్లేదు అస్సలు ఆయన చెప్పిన రీప్లేస్మెంట్స్కి, ఆయన చెప్పిన రేట్కి. తక్కువైతే మంచిదే, ఎక్కువైతే సంకల్ నాకాల్సిందే, ఏం చేస్తాము. సో ఇంకా అది 20,000 అన్నాడు. క్లచ్ ప్లేట్ ఎంత అన్నా అంటే సీదా సింగిల్ షాట్ 10,000 అనేసిండు, 10,000. ఇప్పుడు దానికి 10,000, దీనికి 20,000, మొత్తం 30,000. నాయనా ఏడికెళ్ళే వాళ్ళు రా బాబు 30,000 బండికి ఇప్పుడు. కానీ తెద్దాం, తేవాలే, తప్పదు. గోప్రోలో ఛార్జ్ ఎంత ఉందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయిపోతుందో తెలియదు. లాస్ట్ టైం Z900 బ్లాగ్ తీసేటప్పుడు నా ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్స్ ఈ అర్జున్ వాళ్ళ దగ్గర వదిలేసి ఉండే, వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి తెచ్చుకోవాలి బ్రో. వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అవి తెచ్చుకుందాం. బ్యాటరీ ప్యాక్స్ తెచ్చుకుంటే ఒక పని అయిపోతుంది. ఇగో ఇప్పుడు ఒక బ్యాటరీ మీద ఈ వీడియో మొత్తం కవర్ చేయలేకపోతున్నా. సో ఫైనల్లీ బ్యాటరీ ప్యాక్స్ అయితే తీసేసుకున్నా. ఇప్పుడు 100% ఉంది వేరే బ్యాటరీస్లో. గోప్రో ఇచ్చిన బ్యాటరీ ఎందుకో స్వెల్ అవుతుంది బయటికి, అది ఎందుకో అర్థమవుతలేదు. అందుకే ఎక్స్టర్నల్లీ థర్డ్ పార్టీ వేరే తీసుకున్నా. వేరే బాగా పని చేస్తున్నాయి గోప్రో కంటే ఇంకా చెప్పాలంటే. ఈడికెళ్ళి పోతాం అనుకుంటా మేబీ. అబ్బో ఇది ఎక్కడ దారా బాబు. ఎక్కడ లేని దొంగదారులన్నీ మనకే కనిపిస్తాయి. సో ఈ కన్స్ట్రక్షన్ దిక్కెళ్ళి చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఇక్కడ ట్రాఫిక్ది. యూటర్న్స్, ఒక్క యూటర్న్ మిస్ అయితే సర్వీస్ రోడ్లో నెక్స్ట్ యూటర్న్ వరకు ఒక టార్చర్ అనుకో. ఇంకా ఇవన్నీ ఎప్పుడు ఎండ్ అవుతాయో. ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోయినాక విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ రోడ్ టు ఎంజాయ్. ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్ దిక్కెళ్ళే ట్రాఫిక్ మొత్తం ప్రాబ్లమే ఉంది ఎటు వెళ్ళాలన్నా. సో ఏమైందంటే లాస్ట్ వీడియోకి అది వీడియో మొత్తం అప్లోడ్ చేసినాక కాపీరైట్ పడ్డది దానిపైన. ఐడి క్లెయిమ్డ్ అని చెప్పేసి ఎవరిది అనిరుద్ సాంగ్ వాడినా కాబట్టి దానిపైన కాపీరైట్ పడ్డది. కానీ కాపీరైట్ కాదు అది కంప్లీట్గా. అది సమ్ ఎట్లా అంటే పార్షల్లీ బ్లాక్డ్ అని వచ్చింది ఇన్ సమ్ టెరిటరీస్. అంటే లైక్ రష్యాలో నా వీడియో ప్లే కాదంట, ఇండియా పరంగా ప్లే అయితే చాలు, ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కదా. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి కాపీరైట్ పడ్డా సరే పాట మారవకుండా పెట్టేసిన. ఎందుకంటే సినిమాటిక్స్ క్లిప్స్ వేర్ సూపర్, అసలు ఒక్కొక్క క్లిప్ వేరే వచ్చింది అందులో. సో ఆ పాటకే మ్యాచ్ అయినాయి కాబట్టి ఇంకా కాపీరైట్స్ ఇవ్వాలని నాకు ఏం లేకుండే. సో అది కాపీరైట్స్ పడ్డా కానీ ఆ వీడియో 2K పోయింది చాలు, ఐఎమ్ హ్యాపీ. సో ఈరోజు వ్లాగ్ ఇక్కడికే ఎండ్ చేసేద్దాము, ఇంటికి దగ్గరకు వచ్చేసినాము. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.